రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఐ న్యూస్ స్క్రీన్ పైన. నిన్న సాయంత్రం కవితను అరెస్ట్ చేసినటువంటి ఈడీ ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. రౌస్ రెవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. సో వాదోపవాదనల తర్వాత 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. సో 7 రోజుల కస్టడీకి ఈడీకి అనుమతించింది రౌస్ రెవెన్యూ కోర్ట్. సో 7 రోజుల కస్టడీ తర్వాత అంటే ఈ 7 రోజుల్లో ఏమేం ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నారు, గతంలో జరిగినటువంటి విచారణ ఏంటి, సో కవితను ఏమేం ప్రశ్నలు అడగబోతున్నారు, సో ఇవన్నీ కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. మొత్తానికి 7 రోజుల కస్టడీకి మాత్రం అనుమతించింది. అయితే అటు కవిత తరపున లాయర్లు కూడా బెయిల్ కోసం ప్రయత్నించారు. మరోవైపు ఈరోజు కవిత కోర్టుకు వెళ్లే ముందు కూడా ఇది అక్రమ అరెస్ట్ అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, అనైతికం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి కోర్టులో హాజరుపరిచిన కవితను 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది. లిక్కర్ కేసులో కవితకు భారీ షాకే తగిలింది. అరెస్టు అవుతుందా కాదా అన్నటువంటి ఊహాగానాల మధ్య నిన్న సాయంత్రం అనూహ్యంగా అంటే కవితను విచారణ తర్వాత నిన్నటి నుంచి కేవలం విచారిస్తున్నాం అనుకుంటే ఆ తర్వాత కవితకు అరెస్టు వారెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 23 వరకు కూడా కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మొత్తం 7 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఈడీ 10 రోజుల కస్టడీ అడిగిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం హైదరాబాద్లో కవితను అరెస్టు చేసిన విషయం కూడా తెలుసు. తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం. గత 2 సంవత్సరాలుగా ఎపిసోడ్లుగా సాగినటువంటి కవిత అరెస్ట్ నిన్న కథ తెరపడింది, అరెస్ట్ జరిగింది. సో నిన్న సాయంత్రమే 8:45 కవితను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం కవితను ఈరోజు ఉదయం కోర్టులో హాజరుపరిచారు. సో గతంలో ఏవైతే విచారణలు జరిగాయో వాటికి అటాచ్ చేస్తూ ఇంకా కొన్ని కీలకమైనటువంటి ఆధారాల్ని కూడా ఈడీ సేకరించిన తర్వాత ఈడీ కవిత భర్త అనిల్కు అరెస్టు వారెంట్ని తనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కవితను అఫీషియల్గా నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లిన తర్వాత సో ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతానికి నడుస్తున్నాయి. మార్చి 23 వరకు కూడా కస్టడీకి ఇచ్చినటువంటి విషయం కూడా తెలిసింది. రైట్, సో మొత్తానికి నెల 23 వరకు కవిత కేసులో ఒక కీలకమైనటువంటి తీర్పు రావడం జరిగింది. ఈడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, ఈడీ కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా అప్డేట్స్ చూద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసులో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. కేసు దర్యాప్తునకు వీలుగా 10 రోజుల కస్టడీకి అడిగిన విషయం కూడా తెలిసిందే. మొత్తానికి 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది ఈడీ. సో కస్టడీలోకి కవిత వెళ్తోంది. రైట్, ఇదే అంశం పైన మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నిన్న సాయంత్రం తెలంగాణలో చాలా భారీ రాజకీయ పరిణామం మనం చూడడం జరిగింది. కవిత అరెస్టు చాలా రోజుల నుంచి 2 సంవత్సరాల నుంచి అరెస్ట్ అవుతుందా కాదా అన్నారు. తర్వాత కేవలం సాక్షిగానే తనను ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిందితురాలుగా చేర్చడం జరిగింది. ఫైనల్ గా నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం, ఆ తర్వాత ఈడీ కస్టడీకి ఇవ్వడం. సో కీలకమైనటువంటి పరిణామాలు జరిగిన క్రమంలో ఈరోజు ఉదయం నుంచి కూడా వాదోపవాదనలు కూడా జరిగాయి. బట్ ఇప్పటి వరకు చాలా మందిని ఈ కేసులో
చాలా మందిని అరవింద్ పిల్లయ్య, అరుణ్ రామచంద్ర పిల్లయ్య కానీ, లేదంటే అటు గోరెంట్ల బుచ్చిబాబు కానీ, మాగుంట శ్రీనివాసులు వాళ్ళ అబ్బాయి రాఘవ కానీ చాలా మందిని దీంట్లో విచారించడం జరిగింది. వీటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి నిన్న ఈడీ విచారించడం జరిగింది, వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఏమేమి అటాచ్మెంట్ చేశారన్నది మాత్రం సెకండరీ అనుకున్నా కానీ ఈ 7 రోజుల కస్టడీలో ఏమేమి అంశాలపైన ఈడీ ప్రశ్నిస్తోందనుకోవాలి, ఈ పరిణామాన్ని ఎట్లా చూడాలి రవిచంద్ర? అయితే శ్రీకాంత్ మొత్తానికి 7 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు, ఈడీ అధికారులు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. కవిత తరఫున అడ్వకేటు విక్రమ్ చౌదరి కూడా చాలా గట్టిగానే వాదనలు వినిపించారు. అయినప్పుడు కూడా ఈడీకి అటాచ్ చేశారు, ఈడీకి రిమాండ్కి ఇచ్చేశారు. ఈడీకి ఇవ్వడంతో కోర్టు రౌస్ అవెన్యా కోర్టు ఇచ్చినట్టుగా తీర్పు సంచలనంగా చెప్పుకోవచ్చు. 7 రోజుల పాటు ఈ విధంగా, అంటే ఈ నెల ఇవాళ నుంచి 16 నుంచి 23 వరకు కూడా ఈ విధంగా రిమాండ్ తీసుకుంటారు. దీంతో 7 రోజుల పాటు విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే 30 కోట్లు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరాయి, అసలు ఎలా వెళ్ళాయన్న కోణంలో కూడా ఆ విచారణ చేపడతారు. ఇందులో అన్ని అంశాలు తిరగదోడతారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు గతంలో అరుణ్ రామచంద్ర పిల్లయ్య కావచ్చు, మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి కావచ్చు, దాంతోపాటు బోయినపల్లి అభిషేక్ కావచ్చు, ఇందులో బుచ్చిబాబు కావచ్చు, వీళ్ళందరినీ గతంలో ఇంట్రాగేషన్ చేశారు. కవిత పిఏలకు సంబంధించిన ఇంట్రాగేషన్ చేశారు. అంతేకాకుండా కవితకు సంబంధించిన సెల్ ఫోన్ల ఆధారం కూడా చాలా సాంకేతికంగా డేటాను సేకరించారు. దాంతోపాటు హార్డ్ డిస్కులు ఇవాళకి సంబంధించిన నిన్నటికి నిన్న. అంతేకాకుండా ఆస్తులకు సంబంధించి కూడా కవితకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, అక్రమ ఆస్తులకు సంబంధించి ఏమైనా ఉన్నాయా, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. నిన్న సాయంత్రం సరిగ్గా ఇదే సమయానికి పెద్ద ఎత్తున ఇదే సమయానికి ఈడీ అధికారులు కవిత ఇంట్లో నిన్న ఇదే సమయానికి హైదరాబాద్ లో ఉన్నట్టుగా బంజారాహిల్స్ లో ఆమె ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇదే సమయంలో కరెక్ట్ గా 5:16 ఇప్పుడు అవుతుంటే 5:17 అవుతుంటే ఇదే సమయానికి నిన్న జరిగినట్టుగా సమయంలో కూడా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ చేరుకున్నారు. ఎందుకంటే కవితనే ఢిల్లీకి తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారని నిన్న సాయంత్రం ఈ సమయానికే ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మాజీ మంత్రులంతా కవిత ఇంటికి చేరుకున్నారు, ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దాంతో పెద్ద ఎత్తున జరిగింది. ఆ తర్వాత 8:45కి ఇక్కడి నుంచి ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకెళ్లారు కవితను. అయితే ఇవాళ ఉదయం ఈడీ ఆఫీసులో నిన్న సాయంత్రం, అంటే నిన్న ఢిల్లీ ఈడీ కార్యాలయం తీసుకున్న కవితని ఇవాళ ఉదయం వరకు కూడా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. దాంతో విచారణ చేపట్టారు, అక్కడే బస. ఆ తర్వాత ఉదయం ఆమెకు సంబంధించిన హెల్త్ కు సంబంధించిన రిపోర్ట్ కూడా తీసుకున్నారు, బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. అన్ని రకాల హెల్త్ చెకప్ అంటే వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆమెని రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో కూడా వాదోపవాదనలు కొన్ని గంటల పాటు కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తీర్పు ఇచ్చేట సమయంలో ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ సమయంలో ఆ తర్వాత 4:30 వరకు కూడా ఆ తీర్పు ఇస్తాము. 4:30 తర్వాత ఈ తీర్పు ఉంటుందని కోర్టు చెప్పడం, కాస్త విరామం ఇవ్వడం. ఆ తర్వాత 4:30 తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. కొద్దిసేపటి క్రితమే సంచలన తీర్పు ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ 16 నుంచి 23 వరకు, అంటే 7 రోజుల పాటు కస్టడీ ఇచ్చేది. ఈ కస్టడీలో అనేక అంశాలు, ఇందులో అన్ని కోణాల్లో కూడా విచారణ చేపడతారని చెప్పుకోవచ్చు. అన్ని రకాల కోణాల్లో కూడా విచారణ చేపడతారు. దీంతో అంటే గతంలో బీఆర్ఎస్ నేతలు చెప్పారు, మద్యం కుంభకోణానికి మాకు సంబంధం లేదు, ఎక్కడో ఉన్నట్టుగా ఢిల్లీ కుంభకోణానికి, మద్యం కుంభకోణానికి, లిక్కర్ స్కామ్ కు తెలంగాణ ఉన్న బీఆర్ఎస్ కు ఏం సంబంధం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు గంటాపదంగా దాంతో పాటు చాలా గట్టిగా వాదించినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ విధంగా కూడా కవితను టచ్ చేయలేరు. ఒకవేళ కవిత ఇందులో నిందితురాలుగా చేర్చింది. ఇవాళ కోర్టులో అదే వాదన చేసింది. నిందితురాలైతే ఇన్ని రోజులు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇందులో ఈడీ దాంతోపాటు సిబిఐ దాంతోపాటు ఐటీ, ఈ విధంగా అన్ని రకాల దాడులు జరిగిన కవితను ఎందుకు ఏ విధంగా కూడా అరెస్టు చేయలేదు కదా, అందులో మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు ఆమె అరెస్టు తర్వాత కూడా ఇటు 2 పార్టీల మధ్య, అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ 2 పార్టీల మధ్య కూడా నిన్నటి నుంచి పెద్ద వాదోపవాదాలు కూడా కొనసాగుతున్నాయి 2 పార్టీల మధ్యలో. అంతేకాకుండా మధ్యలో కాంగ్రెస్ కూడా చెప్పొచ్చు. ఇదంతా పొలిటికల్ గా ఒకవైపు అయితే ఎన్నికలు సమీపిస్తున్నట్టు ఎన్నికల నగార కూడా మోగింది. మీరు చెప్తున్నట్టు అంటే ఒకవైపు ఒక బిగ్ డే లాగా చూడొచ్చు. నిన్న మనం అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ లో ఉండడం, ఇంకోవైపు భారత రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ లోనే ఉండడం, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ లోనే ఉండడం, మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని ఈడీ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం. సో ఇదంతా కూడా ఒక్కసారిగా నేషన్ మొత్తం కూడా తెలంగాణ వైపు చూసిందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే ఈరోజు ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, కేవలం ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే ఈరోజు కేంద్రం ఇట్లా అరెస్ట్ చేసింది, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే చేయడం జరిగింది.
ఈ టైంలో ఎన్నికల ముందు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంది? 2 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది కదా, మిగతా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వై నాట్ కవితను ఎందుకు అప్పుడే అరెస్ట్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు? కేవలం టీఆర్ఎస్ పార్టీకి సింపతి పెంచడానికి ఈ రోజు కేంద్రం మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న వాదన ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రాజకీయంగా ఇది ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం అనుకోవాలా? అంటే రేవంత్ రెడ్డి తెర మీద తీసుకొచ్చిన ఒక అంశం కూడా 2022 జూలైలో ఈ కేసు మద్యం కేసు బయటకు వచ్చింది. డిసెంబర్ 11 2022 డిసెంబర్ 11 ఆ కవితను సిబిఐ అధికారులు ఇంట్లోనే విచారణ చేపట్టారు. హైదరాబాద్కి వచ్చారు. ఫస్ట్ సిబిఐ అధికారులు విచారణకు వచ్చారు. ఆ తర్వాత 2023 మార్చి 16 మార్చి 20 మార్చి 21 ఢిల్లీ కూడా వెళ్ళింది. ఈడీ అధికారుల ముందు ఆమె సంబంధించిన సెల్ ఫోన్లు కూడా 8 సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసింది. దాంతో మీ ఇష్టం అంటే అందులో ఉన్నట్టుగా రహస్యాలు, అందులో ఉన్నట్టుగా విషయాలన్నిటి కూడా మీరు విచారణ చేపట్టండి అంటూ కూడా ఈ విధంగా చూపించి కూడా ఆమె ఇచ్చినట్టుగా సందర్భాలు గతంలో చూసాం. అంటే ఇంత లాంగ్ టైం ఎందుకు తీసుకున్నారు? బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఏదో కుదిరింది అందుకే అంటూ ఈ విధంగా రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. అంటే కాంగ్రెస్ ని దెబ్బతీసేందుకు వాళ్ళిద్దరి మధ్యలో అంటే అటు బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఒక రహస్య ఒప్పందంతో ఇంతకాలం ఆలస్యం చేశారు. ఒక విధంగా చెప్తే అది కూడా నిజం అనిపిస్తుంది. ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది రాజకీయ కోణాలు కూడా ఉన్నాయనటానికి కూడా చాలా రీజన్లు ఉన్నాయి. నిన్న బిగ్ ఫ్రైడే అని చెప్పుకోవచ్చు. తెలంగాణకు సంబంధించి బిగ్ ఫ్రైడే, ఇవాళ ఒక విధంగా దేశాల్లో మొత్తం చూసుకుంటే కూడా బిగ్ సాటర్డే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇవాళ ప్రకటన కావచ్చు, దాంతోపాటు కోర్టు తీర్పు కావచ్చు, ఇవాళ బిగ్ సాటర్డేగా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క ఎన్నికల నగారం అవుతుంది, మరో పక్క అరెస్టులు చేస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి కొంతమంది సిట్టింగ్ ఎంపీలని బీజేపీ చేర్చుకోవడం కూడా ఆ రెండు పార్టీలు ఇంతకాలం కొంతమంది వాస్తవంగా రాజకీయ విశ్లేషకులు కాదు, ఏ చిన్న రాజకీయ అవగాహన ఉన్నట్టు వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ కు కాస్త అవగాహన ఉంది అన్నది అందరికి జగమెరినట్టుగా సత్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కవితను ఎన్నికల కంటే ముందు అరెస్ట్ చేయలేదు అంటే బీఆర్ఎస్ కు అరెస్ట్ చేస్తే నెగటివ్ వెళ్తుంది, ఒక స్కామ్ వెనకాలో పార్టీ ఉంది, స్కామ్ వెనకాలో ఏకంగా ముఖ్యమంత్రి కూతురు, అప్పట్లో ముఖ్యమంత్రి కూతురే ఉందంటే చర్చ జనాల్లోకి వెళ్తుందన్న కోణంలోనే బీజేపీ ఈ విధంగా అరెస్ట్ చేయలేదంటూ గతంలో కాంగ్రెస్ దాంతోపాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఆలోచన చేసి ఆ విధంగా చర్చలు జరిగినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా బీజేపీ నేతలు కూడా చెప్పుకొచ్చారు, ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తుంటే మేము 8 సీట్లు కాకుండా 30 సీట్లు 40 సీట్లు ఒకవేళ అధికారంలోకి వచ్చే వాళ్ళమో ఏమో అన్న. ఇప్పుడు కవిత అరెస్ట్ తర్వాత భారతీయ జనతా పార్టీకి మైలేజ్ ఏమైనా పెరుగుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకాలం బీఆర్ఎస్ బీజేపీ ఒకే పక్షులు, ఒకే చెట్టు మీద వాలినట్టుగా పక్షులు అంటూ కాంగ్రెస్ చెప్పినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ నేతల్ని బీజేపీలో చేర్చుకోవడం, కవితని ముఖ్యంగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేయటం ఒక స్కామ్ లో, అంతేకాకుండా ఈడీ దర్యాప్తు సంస్థలు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇలాంటి ఐటీ దాడులు కావచ్చు, అటు బెంగాల్లో అటు ఢిల్లీలో విచారణ చేపడతారు, దాడులు చేస్తారు. మరి తెలంగాణకి ఎందుకు రారు? ఈ విధంగా ప్రశ్నలు జరిగినాయి. అంటే బీజేపీ ఆ విధంగా గ్రాఫ్ పెరగలేదు అన్నట్టుగా సంఘటనలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏకంగా గతంలో 4 సీట్లు లోక్సభ స్థానాల్లో గెలిచినట్టుగా సందర్భాలు బీజేపీ ఉంది. కానీ ఆ 4 స్థానాలు కాస్త 8కి పెంచాలన్న కోణంతో ఈ విధంగా చర్యలు చేపడుతున్నారు. బీజేపీ నేతలే చెప్పారు, ఏకంగా ఢిల్లీ హైకమాండ్ అంటే బీజేపీ హైకమాండ్ దగ్గర కూడా చెప్పినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయంటూ గుసగుసలు వినిపించాయి. బీజేపీ నేతలే చెప్పారు, రాష్ట్రానికి సంబంధించిన నేతలు కవితను అరెస్ట్ చేస్తేనే మన పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పి ఆ దశగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎన్నికల ముందు ఆ రోజు అసెంబ్లీకి ముందు కవితను అరెస్ట్ చేస్తే గ్రాఫ్ పెరిగేది. అప్పుడు చేయలేని పని ఇప్పుడు చేస్తే గ్రాఫ్ పెరుగుతుందా? ఒకసారి క్రాచెక్ చేసుకుంటాం. దాంతోపాటు పార్టీ బలోపేతం అవుతుంది. ఆ కోణంలో కూడా వాళ్ళు ఒక టెస్ట్ మ్యాచ్ లెక్క ఇది ఒక చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆ కవిత అరెస్ట్ ఎంతో కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో బీఆర్ఎస్ లో కావచ్చు, బీఆర్ఎస్ నుంచి పార్టీని దెబ్బతీసట్టే. ఎందుకంటే ఏకంగా సొంత కూతురునే ఈ విధంగా సొంత కూతురే కేసులో ఎరుకున్నారు, కేసులో ఉన్నారు. అదంతా మిగతా వాళ్లకు ఎలాంటి రక్షణ ఉంటుంది, ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచన డైలమాలో బీఆర్ఎస్ నేతలు పడతారు. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ దెబ్బతింటదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఒకసారి ఓడిపోతే మళ్ళీ బయటపడాలంటే చాలా కష్టం, మళ్ళీ ఎన్నికల్లో గెలుపొందితే తప్ప మనగడగలేవనటానికి ఒక విధంగా చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. అలాంటి బీఆర్ఎస్ మళ్ళీ నెగ్గగలగాలి అంటే మళ్ళీ అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో కొన్ని స్థానాలు అంటే ఎక్కువ స్థానాలు వాళ్ళు ఆశించిన స్థానాల కంటే ఎక్కువ గెలిస్తే ఢిల్లీలో కూర్చేస్తారు. లేదంటే కేసీఆర్ ఢిల్లీలో కూడా మళ్ళీ అంటే గతంలో ఉన్నట్టుగా ప్రాధాన్యత ఉండదని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఎటుపోయిండు కేసీఆర్ అన్నయాత్మిక వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు, ఏకంగా అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి, మీరెందుకు స్పందించారంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు రవిచంద్ర, మీ పాయింట్ లో ఇంకొంచెం డెవలప్మెంట్ కూడా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకు
కేసీఆర్ స్పందించడం లేదు, పార్టీ అధ్యక్షుడిగా స్పందించలేదు, కన్న తండ్రిగా స్పందించలేదు అన్నది రేవంత్ రెడ్డి వర్షన్ నుంచి వినిపిస్తోంది. ఇంకొకటి ఇక్కడ చాలా అంటే కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే గనక ఇదే కేసులో లిక్కర్ స్కామ్ సంబంధించి అటు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయనకు అరెస్ట్ అంటే రావడం జరిగింది వారెంట్. ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది, 15,000 పూచీకత్తు పైన ఆయన బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అక్కడ వరకు అది క్లియర్. కమింగ్ టు తెలంగాణ విషయానికి వస్తే కనుక గతంలో అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి కూతురు, అరెస్ట్ చేయలేదు. ఈసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, అరెస్ట్ కావడం జరిగింది. బట్ ఇక్కడ కీలకమైనటువంటి ఇంకొక అంశాన్ని కూడా మనం ప్రధానంగా చర్చలోకి తీసుకోవాలి. కవిత అరెస్ట్ తర్వాత ఏం జరగబోతోంది? ఈ ఎన్నికల కోడ్ కూడా ఈ రోజే రావడం జరిగింది, మరొక వైపు కస్టడీకి కూడా ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల ముందు మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే కనుక జిహెచ్ఎంసీ విషయంలో కానీ హెచ్ఎండిఏ విషయంలో జరిగినటువంటి అవకతవకలే కానీ దాన్ని మీరు చాలా కీలకంగా ఫాలోఅప్ కూడా చేశారు. బట్ ఈ అంశాలు ఏమైనా మళ్ళీ తెరపైకి వస్తే అవకాశాలు ఉన్నాయా? సో కేసీఆర్లో ఇట్లాంటి టెన్షన్ ఏమైనా ఉందనుకోవాలా? నెక్స్ట్ అంటే యాక్టివిటీ ఎట్లా ఉంటుందనుకోవాలా బీఆర్ఎస్ పార్టీది? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే కేసీఆర్ మౌనం వెనకాల కూడా అనేక ఉన్నాయి. అంటే ఆయనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థల సమస్య ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మొన్నటికి మొన్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, అటు కాళేశ్వరం కావచ్చు, మిగతా అంశాల్లో ఏకంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, నల్గొండలో దామరచర దగ్గర పవర్ ప్లాంట్ పెట్టారు, అందులో కూడా చాలా కుంభకోణం జరిగింది అన్నట్టు కోణంలో గతంలో ఆరోపణలు జరిగినాయి. ఇప్పుడు ఏకంగా రెండు జ్యుడిషియల్ కమిషన్లు వేసారు. దాంతో ఓ పక్క రాష్ట్రంలో ఈ జ్యుడిషియల్ కమిషన్ అయితే మళ్ళీ ఢిల్లీ నుంచి ఈడీ సంస్థలు, సిబిఐ, దాంతో పాటు ఐటీ, ఈ విధంగా జ్యుడిషియల్ కమిషన్లు మొత్తం అటు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇటు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు మొత్తం బీఆర్ఎస్ మీద పెట్టినా చెప్పొచ్చు. ఈ విధంగా గురిపెట్టడంతో కేసీఆర్ కూడా ఏం తోయలంటుగా పరిస్థితులా, లేకపోతే మౌనమే ఇక్కడ సరైన సమాధానంగా భావిస్తూ సెంటిమెంట్ కూడా అంటే అందరు కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే సెంటిమెంట్ ని జనాల్లో జనాలకు కూడా ఆలోచన వచ్చిన తర్వాతనే మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందన్న కోణంలో కూడా ఆలోచించి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే కేసీఆర్ గతంలో అనేక పార్టీలతోటి రిలేషన్ పెట్టుకున్నారు. అటు ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదలు పెడితే సౌత్ ఇండియాలో ఉన్నట్టుగా, అటు కర్ణాటకలో ఉన్నట్టుగా పార్టీల నుంచి, ఢిల్లీలో ఉన్న పార్టీలు, ఏకంగా పంజాబ్, అన్ని రకాల, ముఖ్యంగా ఒక యూపీ నుంచి కూడా అఖిలేష్ యాదవ్, ఇన్ని రాష్ట్రాలు ఉన్నట్టుగా పార్టీలతోటి గతంలో సంబంధాలు పెట్టారు, అందరితో రిలేషన్ మెయింటైన్ చేశారు. మరి కవితను అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించలేదన్న కోణంలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక అఖిలేష్ యాదవ్ మినహా దేశంలో ఏ పార్టీ అధ్యక్షుడు కానీ, ఏ పార్టీ నాయకుడు కానీ కవిత అరెస్టును ఖండించలేదు, అలా విధంగా వెనకేసుకు రాలేదని చెప్పుకోవచ్చు. అంటే మొత్తానికి ఈ విధంగా అంటే కేసీఆర్ వ్యూహం గతంలో ఉన్నట్టుగా ఒక లింకు ఎక్కడో తెగిపోయింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా రాజకీయ చర్యలు కూడా చేపట్టారు. ఎందుకంటే ఆయన థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ థర్డ్ ఫ్రంట్ కాస్త జాతీయ పార్టీలకు నచ్చలేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆయన మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేస్తాను, దాంతోపాటు ఒడిశాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో, ఈ విధంగా అటు కర్ణాటకలో, ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా లోక్సభ ఎన్నికల నాటికి ఈ విధంగా పార్టీని బలోపేతం చేస్తారన్న స్ట్రాటజీ తోటి ముందుకెళ్లారు. దీంతో ఒక జాతీయ పార్టీ లెక్క దూసుకొస్తున్నట్టుగా బీఆర్ఎస్ ని కట్టడి చేయాలని అన్ని పార్టీలు భావించి ఉంటాయి, ముఖ్యంగా జాతీయ పార్టీలు. అందులో భాగంగా కేసీఆర్ ఎక్కడ దొరుకుతారా అని చూశారు. ఇప్పుడు ఏకంగా దొరికారు. ఈ విధంగా చెప్తున్న పాయింట్, కేసీఆర్ కూతురు అరెస్ట్ అయితే ఎవరు ఎక్కడ ప్రతిపక్షాలు కూడా స్పందించలేదు, దేశవ్యాప్తంగా ఎవరు కూడా దీన్ని ఖండించింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కొంతవరకు ఆ పార్టీ వాళ్ళు కానీ లేదంటే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఖండిస్తున్నటువంటి పరిస్థితి. బట్ కమింగ్ టు కేసీఆర్ విషయానికి వస్తే కనుక 1980s నుంచి అంటే 85 నుంచి చూస్తే ఎక్కడా కూడా ఖాళీగా లేకుండా ఏదో ఒక పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళు అరెస్ట్ అయింది ఉద్యమ సమయంలో జైలుకి వెళ్ళిందే తప్ప అవినీతి మరకలతోటి, అవినీతి ఆరోపణలతోటి ఎప్పుడు జైల్లోకి వెళ్ళింది మాత్రం లేదు. బట్ ఇట్లా నేపథ్యంలో ఈసారి ఏకంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు, జైలు గోడలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితిని మనం కళ్ళారా నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వాట్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ మాత్రం చాలా బలంగా వినిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఆల్రెడీ సిట్టింగ్లు, ఎంపీలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు దారి పడుతున్న పరిస్థితి. సో కేసీఆర్ స్ట్రాటజీని ఇక్కడ ఏమైనా చూడొచ్చా, లేదంటే మౌనమే సమాధానం అనుకుంటున్నారా? ఎట్లా చూడొచ్చు? నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఎట్లా ఉంటుంది అనుకోవాలా? అంటే కేసీఆర్ కూడా అరెస్ట్ ఏం జరుగుతుంది, అసలు తర్వాత కస్టడీలోకి తీసుకుంటారా, నిందితురాలుగా చేర్చారు, గతంలో నిందితురాలుగా చేర్చారు, అసలు నిందితురాలని ముద్ర పడేంత వరకు వెయిట్ చేసే ధోరణి ఉండొచ్చు. రేపు జరిగేట బహిరంగ సభల్లో ఇదే బహిర్గతం చేస్తారని చెప్పొచ్చు. మొన్న జరిగినట్టుగా కరీంనగర్ లో జరిగిన కథన పేర్లు కూడా ఇదే చెప్పారు. మొన్న గెలిచి ఉంటే దేశంలో ఒక దేశంలో మన తడాకేందో చూపించే వాళ్ళం
అనే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ వ్యాఖ్యలు ఆయన స్ట్రాటజీ ఒక విధంగా ఉంటే ఫలితాల తర్వాత స్ట్రాటజీ బెడిసి కొట్టిందన్న కోణంలో కనిపిస్తుంది నిన్న వ్యాఖ్యలను చూస్తే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మరొక అంశం ఏంటంటే కేసీఆర్ పొత్తు పెట్టుకుంటేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి. బీఎస్పీ పొత్తు అన్నారు, ఆ తర్వాత మాయావతి మేము ఒంటరిగా వెళ్తామన్నారు. దాంతో ఆ పొత్తు లేకపోవడంతో 2 స్థానాలు ఇస్తాం, నాగర్ కర్నూలు హైదరాబాద్ ఇస్తామని మరొక ప్రకటన. ఆ తర్వాత ఏకంగా నాగర్ కర్నూలు దాంతో హైదరాబాద్ ఈ 2 స్థానాలు కూడా లేకపోవడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏకంగా బీఆర్ఎస్ లోకి వచ్చేటానికి అవకాశాలు, అంటే పొత్తు లేదని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి బీఎస్పీ మధ్యలో బీఆర్ఎస్ మధ్యలో పొత్తు లేదని ఒక స్పష్టత వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే వివిధ పార్టీల నుంచి అంటే సింకు మిస్ అయింది, ఆయన కనెక్షన్ కట్ అయిపోయింది. అంటే కొన్ని పార్టీలతోటి చిన్న చితక పార్టీలతోటి కూడా సంబంధాలు పెట్టుకుంటే జాతీయ పార్టీని ఏర్పాటు చేసినందుకు కూడా బాగుండేది. ఎక్కడైతే కేసీఆర్ తెలంగాణ అనే పదం తీసేసి భారత్ అనే పదం కలిపారో పేగు బంధం తెగిపోయింది, దాంతో సెంటిమెంట్ కనెక్షన్ కట్ అయిపోయింది. దాంతో అప్పటి నుంచి కూడా డిఫెన్స్ లో పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వ్యూ మారిపోయింది, అంటే ఆయన ఒక స్ట్రాటజీ, ఆయన స్టైల్ కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి స్టైల్ ఒక విధంగా ఉన్నప్పుడు మళ్ళీ సడన్ గా మార్చుకుంటే జనాలు, ఓటర్లు, ఆ అబ్జర్వేషన్, దాంతో పాటు ఆ రిలేషన్ కూడా దెబ్బతింటది. అందులో భాగంగా ఈ విధంగా రాజకీయ ఫలితాలను బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా రకరకాల కోణాల్లో విశ్లేషణ చేయవచ్చు ఈ కేసు సంబంధించి. అటు తిరిగి రాజకీయ రేపు జరిగేట లోక్సభ ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో ఈ కవిత ఇష్యూ ఎంతవరకు పనిచేస్తుంది. మరొక అంశం ఏంటంటే బీఆర్ఎస్ నేతలు ఒక అంశం కూడా తెర మీద తీసుకొస్తున్నారు. ఆదిలాబాద్ లో రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ ఒకే వేదిక మీద గుసగుసలు మాట్లాడారు. ఆ గుసగుసలు ఏంటంటే ముందు బీఆర్ఎస్ ని కంప్లీట్ చేద్దాం, మన ఇద్దరం తర్వాత కొట్టుకుందాం, ముందు ఈ బీఆర్ఎస్ ని పక్కకు పెట్టారు, దీన్ని పక్కకు పెట్టేసి ఆ తర్వాత మన ఇద్దరం కొట్టుకుందాం, మనం తర్వాత ముచ్చట. ముందైతే బీఆర్ఎస్ ని ఎంత డౌన్ చేస్తే బీజేపీ గ్రాఫ్ అంతా పెరుగుతుందని రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ చెవులో వేసి వచ్చి ఉండొచ్చు. అందుకే నరేంద్ర మోడీ కూడా ఆ స్ట్రాటజీని అదే విధంగా ఫాలో అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా ఆ బీఆర్ఎస్ ఎంపీఎల్ని టకటక లాగటం, అంతేకాకుండా మాజీ ఎంపీఎల్ని కూడా సీతారాం నాయక్ కావచ్చు, ఇక్కడ జైరాబాద్ లో పార్టీలు కావచ్చు, దాంతో పాటు అన్ని చోట్ల కూడా ఇటు నాగర్ కర్నూలు కావచ్చు, ఈ విధంగా కొంతమంది వరంగల్ పసునూరి దయాకర్ కూడా, ఆయన కూడా అసలు ఒక విధంగా ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే కేసీఆర్. ఆయన కూడా అంతటి భవిష్యత్తు అంత దగ్గర నాయకులు ఎంపీలే వెళ్ళిపోతున్నట్టుగా పరిస్థితి ఒక విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే దర్యాప్తు సంస్థలంతా వీళ్ళ మీద గురిపెట్టాయి. రేపు రకరకాల కేసులు ఉన్నాయి, ఒక కేసు కాదు, ప్రతి స్కీమ్ లో ఒక కేసు వస్తుంది. దాంతో చెప్తున్నట్టు చాలా అంశాల్లో చాలా కేసులు, చాలా చిక్కులు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళ పార్టీ ఆఫీసు పక్కన ఉన్నటువంటి భూమి విషయంలో కొన్ని చిక్కులు ఉన్నాయి, అట్లాగే ధరణి పోర్టల్ సంబంధించినటువంటి చిక్కులు ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చిక్కులు ఉన్నాయి, మీరు చెప్పినట్టు థర్మల్ పవర్ ప్లాంట్, యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతుందో దాని విషయంలో చిక్కులున్నాయి. ఇక అతి పెద్ద ఏమైతే ఉన్నాయో కాళేశ్వరం అయితేనేమి, హెచ్ఎండి అయితేనేమి, జిహెచ్ఎంసీలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలంటూ బయటకు వస్తున్నటువంటి అంశాలు అయితేనేమి, ఇన్ని చిక్కుల మధ్యలో ఒకవైపు న్యాయస్థానాలల్లో న్యాయ పోరాటం చేయాలి, ఇంకోవైపు రాజకీయంగా వ్యూహాలకు పదును పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఒక్కటై కుట్ర పన్నుతోంది, బీఆర్ఎస్ ను లేకుండా చేయాలన్నటువంటి కుట్ర. ఇందాక మీరు చెప్పినట్టు చెవిల్లో గుసగుసలు మాట్లాడుకున్నారని చెప్పినట్టు. సో ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని ఈ రెండు పార్టీలను దూషిస్తూ విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్ళడమా, లేదంటే కేసీఆర్ వ్యూహం ఏమై ఉండొచ్చు, సింపతితో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందనుకోవాలి. ఎక్కడైతే కేసీఆర్ పథకాలు జనాల్లోకి వెళ్ళాయో, ఎక్కడైతే కేసీఆర్ మానస పుత్రిక పథకాలు ఉన్నాయో ఆ పథకాలలోనే స్కామ్ చూపిస్తున్నారు వీళ్ళు ప్రతి అంశంలో. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో ధరణి పోర్టల్ తీసుకొచ్చేసి ఒక విధంగా రెవెన్యూ శాఖ అధికారుల అవినీతిని కాస్త జనాల, ముఖ్యంగా రైతులకు దూరం చేసేట ప్రణాళికలో భాగంగా ధరణి తీసుకొచ్చారు. ధరణి ఒక మోసం, ధరణి ఒక దగ అంటూ ఈ విధంగా ప్రతిపక్షాలు బలంగా నిరూపించి అందులో భాగంగా ఇప్పుడు జరుగుతుంది. దాని మీద కమిటీ వేశారు, ఆ కమిటీ ఒక పక్క రివ్యూల మీద రివ్యూలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వ్యవసాయానికి సంబంధించిన ఆ స్కీములో కూడా చాలా ముఖ్యంగా గొర్రెల స్కామ్, అద్భుతమైనటువంటి స్కీమ్. గొర్రెలు చాలా మందికి ఇచ్చారు. దేశంలో గొర్రెల ఉత్పత్తి, మాంస ఉత్పత్తి తెలంగాణ నెంబర్ 1 అన్నారు. నెంబర్ 2 స్థానం కూడా వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ 2 స్థానం చాలా ఇప్పటి వరకు కూడా తెలంగాణ నెంబర్ 2 స్థానం అంటే మాంసం ఉత్పత్తి, ముఖ్యంగా గొర్రెల ఉత్పత్తిలో ఉన్నదని చెప్పుకోవచ్చు. దాంట్లో ఆ విధంగా సక్సెస్ అయ్యారు. ఆ స్కీమే ఒక విధంగా 2018 ఎన్నికల్లో ఒక విధంగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అదొకటి. రెండోది ఈ విధంగా రైతులకు ఇచ్చేట్టుగా రైతు బంధు కూడా కలిసి వచ్చి చెప్పుకోవచ్చు. ఇలాంటి స్కీమ్లు, అంతేకాకుండా విద్యుత్ విషయంలో కూడా రెప్పపాటుతో కూడా కరెంటు పోదని చెప్పారు. అదే విధంగా నిరూపించారు. కరెంటు హాలిడేస్ లేకుండా, పవర్ హాలిడే లేకుండా చేశారు. అయినప్పటికీ అందులో స్కామ్ కూడా బయటకు తీస్తున్నారు. అదేంటంటే యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించి. అంతేకాకుండా కాళేశ్వరం ఒక అద్భుతం, ఇంజనీరింగ్ అద్భుతం అంటూ ప్రపంచంలో ఇలాంటి ఏ విధంగా ఏ దేశంలో కూడా జరగలేదంటూ ఈ విధంగా చూపించారు. అదే ఏకంగా కాళేశ్వరంలో కూడా ఏకంగా జ్యుడిషియల్ కమిటీ వచ్చేసింది. ప్రతి అంశంలో కూడా, ప్రతి పథకంలో ఒక మిషన్ కాకతే ఒకతే జనాల్లో దృష్టిలో సక్సెస్ఫుల్ గా జరిగినట్టుగా స్కీమ్ గా చెప్పుకోవచ్చు. మిగతా అన్ని చోట్ల, అన్ని స్కీములలో కూడా స్కాములు ఉన్నాయని ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఏదైతే దొరుకుతుందో వాళ్ళు అది టేకప్ చేశారు. రాష్ట్ర దర్యాప్తు
సంస్థలకు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ చేస్తుంది. అంటే బీఆర్ఎస్ ఎంత పథకాలు జనాలకు ఎన్నైతే పథకాలు ఇచ్చారో, ఎంత మేలు చేశారో అంతే విధంగా స్కాములు చేశారు, అవినీతికి పాల్పడ్డారని ప్రొజెక్ట్ చేస్తున్నది. అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అందులో సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ కు ఎప్పుడైతే ఓడిపోయారో వీళ్ళు ఈ నెల రోజులు, ఈ 2 నెలలు, ఈ 3 నెలలు గ్యాప్ ఏర్పడింది. అంటే పబ్లిక్ నుంచి కరెక్షన్ అంటే దూరం జరిగిపోయింది. అంటే దగ్గరగా ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే ఆసక్తిగా చూసేట్టుగా జనాలు కూడా ఇప్పుడు ఆసక్తి కనిపించలేదని చెప్పొచ్చు. మొన్న జరిగిన నల్గొండ సభ కావచ్చు, కరీంనగర్ సభ కావచ్చు, అందులో అంటే కేసీఆర్ రవిచంద్ర వన్ సెకండ్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. పార్టీలు ఆయనతోని పోరాటం చేసే, ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీల మీద ముందుగా ఈడీలు వచ్చేది, బెదిరించి భయపెట్టి లోబర్చుకోవడం. ఎవరు భయపడి మరి లొంగిపోరో అలాంటి వాళ్ళ మీద మళ్ళీ మోడీ గారు వచ్చేది. నిన్న మాత్రం ఒకవైపు ఈడీ, ఒకవైపు మోడీ గారు వచ్చారు. అక్రమంగా అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా మరి ఒకవైపు అయిపోయింది కేసు అనుకునే క్రమంలో ఎన్నికల ముందు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం ఇది హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. బీఆర్ఎస్ పార్టీ కానీ, వ్యక్తిగతంగా తెలంగాణ సమాజం కానీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా నిరసనల్ని నిన్నటి నుంచి మరి అక్కడ తెలియజెప్పడం జరిగింది. కేసీఆర్ గారిని బలహీనపరచాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి, కవిత గారిని అరెస్ట్ చేయడం ద్వారా అది సాధ్యమవుతుంది అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఇంకోటి కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బలపడతాం. మాకు న్యాయం పైన, చట్టం పైన నమ్మకం ఉంది. ఈరోజు తనను కస్టడీకి తీసుకోవటం అంటే రిమాండ్ చూపించకుండానే కస్టడీకి తీసుకున్నారు. నిన్న శుక్రవారం, ఈరోజు రేపు కోర్టు ఉండదు, కానీ కావాలని పట్టుకొచ్చి తను వేరే ప్రయత్నం చేయకుండా ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికి కూడా దాన్ని 19వ తారీఖు నిన్ననే కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించిన ఫీడ్బ్యాక్ రాకముందు, కోర్టు ఏం నిర్ణయిస్తుందో తెలియకముందు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం అంటే మరి కోర్టును కూడా ధిక్కరించి, సుప్రీం కోర్టుని కూడా, భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీని ద్వారా బీజేపీ కానీ, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని బలహీనపరచాలని చేస్తున్న చర్యలుగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసిండ్రో దాన్ని అన్నిటినీ కూడా రాజకీయంగా ఎదుర్కొంటాం, వ్యక్తిగతంగా ఎదుర్కొంటాం. నిర్దోషిగా కవిత గారు బయటకు వస్తారు. దీంట్లో ఎలాంటి అనుమానాలు లేదు. ఒకవైపు బీజేపీ పార్టీ వాళ్ళతో పొత్తు కుదుర్చుకుంటే, వాళ్ళతోనే రాజకీయంగా కలిసి వస్తే కేసులు ఉండవు. పెద్ద పెద్ద కేసులని కొట్టేసిన వాళ్ళు ఎవరైతే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడటం నిజంగా శోచనీయం, ఇది దుర్మార్గం. దీన్ని అన్ని రకాలుగా మేము ఎదుర్కొంటాం. న్యాయస్థానం పైన విశ్వాసం, నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోరాడి గెలిచి తిరిగి ఆత్మవిశ్వాసంతో తిరిగి వస్తామని చెప్పి తెలియజేస్తాం.